హాయ్ ఫ్రెండ్స్, కుమ్మలపల్లి సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త విత్తం ముందుకు వస్తాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే బాయిలర్కి నెంబర్ ఎందుకు ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాయిలర్కి నెంబర్ ఉండడానికి గల కారణం అది డిపార్ట్మెంట్ అప్రూవల్ కాబట్టి ఆ యొక్క బాయిలర్కి ఒక నెంబర్ అనేది అలాట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఉదాహరణకి మన వెహికల్కి ఏదైతే ఒక నెంబర్ అయితే ఉంటుందో అట్లాగే సేమ్ టు సేమ్ బాయిలర్ కూడా అట్లా నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్టేట్ వైజ్గా, అంటే ఫర్ సపోజ్ తెలంగాణ టీఎస్ అయితే, ఆంధ్రప్రదేశ్ ఏపీ అయితే, అట్లాగే బాయిలర్ కూడా ఏపీ కానీ టీఎస్ కానీ అండ్ టీజీ కానీ అట్లా మీకు ఏదైతే తమిళనాడు కానీ లేదంటే కర్ణాటక అట్లాగే ఏ స్టేట్ బాయిలర్ అయినా కానీ దానికి యొక్క స్టేట్ వైజు బాయిలర్ నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకని ఉంటుందంటే మనకి ఉదాహరణకు మన బండికి ఏదైతే నెంబరు ఉంటుందో ఆ యొక్క బండి నెంబర్ని ఒక షోరూంలో మన ట్రాక్ కోసం, అంటే మనం ఏదైనా పర్చేజ్ చేయాలంటే సెకండ్ హ్యాండ్లో బాయిలర్ కానీ లేదంటే వెహికల్ కానీ పర్చేజ్ చేయాలంటే షోరూంలో ఎలా అయితే మన ట్రాక్ అయితే వస్తుందో, అంటే ఇంతకుముందు దానికి ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయింది, ఎన్నిసార్లు రీప్లేస్ చేశారు అండ్ దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటనేది వచ్చి మనం క్షుణ్ణంగా ఒక ట్రాక్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ట్రాక్ని బట్టి మనం కొనుగోలు చేయాలా లేదా అనేది ఒక నిర్ధారణకు అనేది వస్తారు కాబట్టి, అట్లాగే బాయిలర్కి కూడా అది ఇంతకుముందు ఏమన్నా రిపేర్స్ చేశారా, లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి అప్రూవల్లో ఉంది లేవు, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఒక ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకనే బాయిలర్ నంబర్ లేకుండా అండ్ బాయిలర్కి ఇవన్నీ మీరు తెలుసుకోకుండా మీరు తీసుకోకూడదు. బాయిలర్ని సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేయకూడదు. ఆ యొక్క ఏదైతే స్టేట్ ఉంటుందో ఆ స్టేట్కి సంబంధించిన బాయిలర్ నెంబర్ని మీరు ఆ యొక్క డిపార్ట్మెంట్లో అప్లై చేయండి. దానికి ఒక ట్రాక్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఒక బాయిలర్ని పర్చేస్ చేయండి. ఎందుకంటే మీరు అలాగే చేసుకున్నారంటే మాత్రం మీరు ఫర్దర్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఏదైనా మేజర్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు ఇన్స్పెక్టర్ గారు దానికి అప్రూవల్స్ అనేది ఇవ్వరు. అప్పుడు మీరు ఎంత డబ్బులు పెట్టి మీరు కొనుక్కొచ్చుకున్నా కానీ దాన్ని ఉపయోగం లేకుండా పోతుందన్నమాట. అది ఫ్రెండ్స్, అందుకనే ఒక బాయిలర్కి నెంబర్ అనేది ఉంటుంది. అందుకని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమ్మలపల్లి సొల్యూషన్ ఛానల్.